హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏంటని చూస్తున్నారా? ఏంటో చెప్పుకొని చూద్దాం. తెలియట్లేదా? క్యారెట్ హల్వా అండి. చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉంది, ఎమీగా. ఎలా చేశాను ఏంటి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. ముందుగా అయితే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇదిగో చూడండి, క్యారెట్ గడ్డలు బాగా మీడియం సైజు ఉన్నవి తీసేసుకున్నాను. బాగా కడిగేసుకున్నానండి, క్లీన్ చేసుకున్నాను. తర్వాత అటు ఇటు కొనలు కట్ చేసుకొని దాన్ని పై లేయర్ అంతా ఇలా తీసేసుకున్నాను. చూడండి, పై లేయర్ తీసేసుకున్నామంటే బాగుంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా నీట్గా అన్నిటినీ తీసేసుకొని మనం తురుముకునేది తీసేసుకొని దాంట్లో బాగా తురిమేసుకున్నాను అనమాట. పెద్ద సైజు హోల్స్లో తురుముకున్నాను. మీ ఇష్టం అండి, చిన్న దాంట్లో కూడా తురుముకోవచ్చు. నేనైతే పెద్ద దాంట్లో తొందరగా అయిపోతుందని అందులోకి తురుముకున్నాను. ఇలా కొంతమంది అయితే మిక్సీకి కూడా పట్టేసుకుంటారండి, కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. కానీ ఇలా తురుముకొని చేసామంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇదిగో చూడండి, ఈ విధంగా పలుకులు వస్తాయి పెద్ద దాంట్లో పెట్టామంటే. ఇదిగో చూసారా, మొత్తం కూడా ఇలా తురిమేసుకున్నాను. బాగా వచ్చింది కదా, ఇలాగే వస్తుందో తినేయాలనిపిస్తుందా. ఇప్పుడైతే బాండిల్ పెట్టేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పులు వేసుకుంటున్నాను. జీడిపప్పులు బాగా వేపేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా అలా వేపుకొని తీసి పక్కకు ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి, వేగిపోయాయి కదా. ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎక్కువసేపు పెట్టామంటే మాడిపోతాయండి. కొంచెం గోల్డ్ కలర్కి రాగానే తీసేసేయాలి. తర్వాత కిస్మిస్ వేసుకుంటున్నాను. చూడండి, ఎండు ద్రాక్ష వేసుకున్నాను. తొందరగా వేగిపోతుంది కదండి ద్రాక్ష అది. ఇదిగో తీసేసుకుంటున్నాను. రెండు కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తురుము పెట్టేసుకున్నాం కదా క్యారెట్, ఈ తురుమునంతా ఆ నేతిలో వేసుకుందాం. నెయ్యిలోనే బాగా వేపుకోవాలండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసుకొని చేసుకోండి. కొంచెం నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఒక స్పూన్ అన్నా అలా తగిలించాలి నెయ్యి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చూసారా, ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టానండి. ఇదిగో బాగా మగ్గుతుంది. క్యారెట్ అయితే బాగా మెత్తపడాలన్నమాట. ఇది మనం కలబెడుతూ ఉండగానే మెత్తపడిపోతుంది. ఎక్కువసేపు అయితే ప్లేట్ పెట్టకూడదండి, కింద అడుగట్టేస్తుంది. చూడండి, బాగా ఇలా కలుపుతూ ఉండాలి. తొందరగా అయిపోతుందండి, ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి హల్వా. అది నిదానంగా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 1 మినిట్ అలా పెట్టేసుకున్నాను. తర్వాత 4 కప్స్ అయితే నేను క్యారెట్ తురుము తీసుకున్నానండి. 4 కప్స్కి 1 కప్పు మిల్క్ వేస్తున్నాను. ఇది కాచి చల్లార్చుకున్న మిల్క్ అండి. అది 4 కప్పులు క్యారెట్ తురుముకి 1 కప్ మిల్క్ వేస్తున్నాను. ఓకేనా, ఆ మిల్క్లోనే బాగా ఉడకాలి పాలల్లో. ప్లేట్ పెడతాము 1 మినిట్ అలా, అప్పుడు ఆ పాలతోనే అది బాగా ఉడుకుతుందన్నమాట. ఇందులో కూడా పాలు ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. పాలు బదులు కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు. ఓకేనా, 1 మినిటే అండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇదిగో చూడండి, పాలంతా కూడా బాగా ఇంకిపోతుంది కదా, క్యారెట్ పీల్చేసుకుంటుంది, ఉడుకుతుంది కదండి బాగా. చూసారా, జస్ట్ 1 మినిట్ అట్లా 3-4 టైమ్స్ అలా ఉడకబెట్టుకున్నామంటే ప్లేట్ పెట్టుకొని ఆవిరితోనే అది బాగా ఉడికిపోతుంది, మెత్తబడిపోతుంది క్యారెట్. పెట్టేసి మనం పక్కకు పోయటానికి లేదండి, అక్కడే ఉండి చేసుకోవాలి. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంది. చూసారా, ఇలా బాగా కలుపుకునేసేయాలి. మొత్తం పాలంతా కూడా ఇంకిపోయింది కదండి, క్యారెట్ పీల్ చేసుకునింది. ఇప్పుడు మళ్ళీ కింద అడుగట్టుకుంటా నేను కొద్దిగా అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాము, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అంతే అండి, సరిపోతుంది. నేనైతే 3/4 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను. 3/4 కేజీ క్యారెట్ అండి ఇది. 3/4 కేజీ క్యారెట్కి 1 కప్పు పాలు పోసుకున్నాను అనమాట. చూసారా, నెయ్యి వేసేసరికి అప్పుడే కొంచెం చేంజ్ అయ్యింది కదండి. ఇప్పుడు అదే కప్పుతో షుగర్ వేస్తున్నాను. 3/4 కప్పు క్యారెట్ తురుము,
1 కప్పు మిల్క్, 1 కప్పు షుగర్ సరిపోతుందండి. దీనికి కరెక్ట్గా వస్తుంది మనకి. స్వీట్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. సరిపోదు అనుకున్న వాళ్ళు, ఇంకా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా అలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, బాగా కలిపేస్తూ ఉండాలి ఇలా. చూసారా, బాగా కలుపుతున్నా కదా. ఇప్పుడు మిగిలింది కూడా వేసుకుందాం. వేసుకొని అలా పక్కకు తొలగకుండా నీట్గా అలా 1 నిమిషం పాటు కలిపామంటే బాగా కరిగిపోతుంది. ఆ హీట్ మీద చక్కెర కూడా తొందరగా కరిగిపోతుంది. చూసారా, జ్యూసీగా వచ్చేస్తుంది కదండి. కరిగే కొద్దీ ఇంకా జ్యూసీగా వస్తుంది. ఇది రెడీ అయిపోతుంది. చూసారా, చక్కెర వేసేసరికి క్యారెట్ బాగా మెత్తబడిపోయింది కదండి. చాలా బాగుంటుంది. పిల్లలకి క్యారెట్ రోజు పెట్టామంటే కళ్ళకి మంచిది కదండి. ఏదో ఒక రూపంలో క్యారెట్ అలా ఒక్క పీస్ అన్నా అలా వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. పచ్చిదే రోజు తినమన్నా తినరు. ఏదో ఒక స్వీట్ రూపంలో అయినా కూడా ఇవ్వచ్చు, లేదా ఏదన్నా వంటల్లో అన్నా వేసి పెడితే కానీ కళ్ళకి మంచిదండి. ఆరోగ్యం కదా పిల్లలకి. పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినచ్చు. రెడీ అయిపోతుంది క్యారెట్ హల్వా. ఎమ్మీ ఎమ్మీ హల్వా అన్నమాట. చూసారా, నోరూరేస్తుంది కదండి. తినాలనిపిస్తుందా? ఇప్పుడైతే కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను ముందుగానే. ఇలా కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలా మాట్లాడటానికి యాప్స్, ఎడిటింగ్ చేసుకోవటానికి యాప్స్, నెట్, స్మెల్ చూడటానికి యాప్స్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది కదండి. ఏమైనా చేసేటప్పుడు ఆ వంటల స్మెల్ చూసే వాళ్ళకి కూడా వస్తుంటే భలే ఉంటుంది కదా. అప్పుడు ఇంట్రెస్ట్గా చేసుకొని మరి తింటాం కదా. ఇప్పుడు మనం వేపు పెట్టేసుకున్న జీడిపప్పు, ద్రాక్ష వేసుకుంటున్నాను. తొందరలోనే అలాంటి యాప్ కూడా రాబోతుందన్నమాట. వస్తే మంచిదేమో కదండి. చాలా బాగుంటుందండి. క్యారెట్ హల్వా ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. వేసుకొని బాగా అలా కలిపేసుకుందాము. దగ్గరికి వచ్చేసింది. హల్వా రెడీ అయిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ కట్టేసుకోవడమే లేట్ అనమాట మనం. చూసారా, ఇది కాసేపు అలా స్టవ్ కట్టేసామంటే ఇప్పుడు అంతా నెయ్యిలో ఉడుకుతుంది కదండి. అదంతా గట్టిపడే కొందికి ఇంకా బాగుంటుంది, చిక్కగా టేస్టీగా ఉంటుంది. ప్లేట్ పెట్టేసుకుందాము. స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేసాక ఒక 1 మినిట్ తర్వాత ప్లేట్ తీసాను. చూసారా, బాగా స్టిఫ్గా వచ్చేసింది. ఎమ్మీ ఎమ్మీ క్యారెట్ హల్వా. చూసారా, మీరు తినండి ఇలాగే. చాలా బాగుంటుందండి హల్వా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. నేనైతే ముందుగా బాబాకు సమర్పించేస్తున్నాను ప్రసాదం కింద. ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు ఫస్ట్ అయితే నా బాబాకే పెడతాను, తర్వాత ఎవరికైనా. ఇదైతే బాబా కోసం పెడుతున్నాను. బాబా కొంచెం టేస్ట్ చేసాడంటే తర్వాత అందరం తీసుకుంటాం అన్నమాట. ఎమ్మీ ఎమ్మీ క్యారెట్ హల్వా నా స్టైల్లో చేశాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి, మనం డ్రై ఫ్రూట్స్ అంతా కూడా బాగా వేసాం కదా. నెయ్యి చూసారా, 4 స్పూన్స్ టోటల్ వేసింది మనం నెయ్యి. దానికే ఎక్కువ అయిపోయింది కదా, కానీ బాగుంటుంది నెయ్యి ఎక్కువ వేసినా కూడా. ఇదిగో చూడండి, ఎమ్మీ ఎమ్మీ